వాళ్ళ మేనత్త అయితే ఎంత చెడ్డదంటే అంత చెడ్డది. కనీసం 13 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి, ఎందుకమ్మా మా ఇంటికాడ ఎందుకు ఉండాలా, మీ ఆయన కాడికి వెళ్ళిపో అని చెప్పి అనుకుండా ఈ విధంగా చేస్తుంది. ఏం చేయాలా? నా పిల్లలతో మాట్లాడకుండా చేస్తుంది. నా కాపురానికి చిడిదింపులు తెచ్చింది. ఏం చేయాలా? ఇట్లా చేయడం కరెక్టేనా? ఇదేమైనా పద్ధతేనా? కనీసం వాళ్ళ కొడుకులు ఉన్నారుగా, వాళ్ళ కొడుకుల చేత కూడా మాట్లాడిస్తుంది, తిట్టిస్తుంది. ఏం చేయాలా? కనీసం అసలుకి ఆమెకు కూడా 2 పిల్లలు ఉన్నారే, వాళ్ళకి కొడుకులు కోళ్ళు వచ్చారే. కనీసం నీ భార్య కాడికి పోమ్మ అని చెప్పి నువ్వు నీ ఆయన కూడా మీరు పోండి, మీ తిప్పులు మీరు పడండి అని చెప్పకుండా వాళ్ళ మేనత్త కూడా అంత చెడ్డదనమాట. 7 జిల్లాలతోటి చేసుకున్నందుకు ఈ విధంగా చేస్తుంది వాళ్ళ మేనత్త. ఇదేమన్నా కరెక్టేనా చెప్పండి? అదేమంటే పిల్లల చేత కూడా ఆడికొస్తే కొట్టేస్తాము అని చెప్పి మాట్లాడిస్తున్నారు. ఏం చేయాలా? నా రక్తం పుట్టిన పిల్లలు ఈ విధంగా చేసి మాట్లాడిస్తుందంటే ఇంకేమనుకోవాలా? నెంబర్ కూడా బిజీలో పెట్టేసింది. ఏ నెంబర్ నుంచి ఫోన్ చేసినా కూడా 2 నెంబర్లు ఎన్ని నెంబర్లు పెట్టుకున్నా కూడా కనీసం నెంబర్ బిజీలో పెట్టేసుకుంది. నెంబర్ కూడా అట్లా చేస్తుంది భార్య. ఎంత తాగుబోతాడైతే, ఎంత చెడ్డ నా కొడుకునైనా సరే, కుక్క అన్నం ఒక ముద్దు పడేస్తే ఉంటుంది. ఇంటి యజమాని కోసం వస్తాడు కదా, ఈ కళ్ళతో ఎదురు చూస్తుంటుంది. అటువంటిది అంతకన్నా కుక్కను ఈయన అయిపోయింది బతుకు. ఆ విధంగా చేస్తుంది. అందుట్లో వాళ్ళ భార్య చాలా మంచిది. ఎందుకు ఇట్లా చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. పిల్లలతో మాట్లాడట్లేదు. తను కూడా సరే తను మాట్లాడిపోయింది. కన్న వేగు బంధం తెంచుకున్న తండ్రితో కూడా మాట్లాడట్లేదంటే ఇంకేమనుకోవాలి? ఇంకా పిల్లల రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమని అడుగుతారు? మా నాన్న మా కాడ ఉన్నావా, మమ్మల్ని జాగా అని చెప్పి మాట్లాడతారు. సరే ఒకళ్ళు ఉండి తీసుకురా డబ్బులు అద్దా ఇద్దా అని చెప్పానంటే ఒక దిక్కున చేసుకుంటే అయిపోదా? ఇదేనా చేసే పద్ధతి ఒక భార్య? అరే నేను చూస్తే ఈ విధంగా ఉన్నాను, మా అక్క చూస్తే ఈ విధంగా ఉంది, మా అక్క సరే మైండ్ సరే ఓకే సపరేట్గా ఉన్నామంటే అట్ట కాదు, అందరం కలిసి ఉన్నామని చెప్పి అంటుండే. కనీసం ఈ ఇంట్లో వాళ్ళ మీద ప్రతాపం చూపించి నా మీద కోపం చూపించేది నాకు అర్థం కాదు. అది కరెక్టేనా? ఇదేమైనా పద్ధతి అని నేను అందరికీ షేర్ చేయాల్సిందిగా, అందరితో మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నా భార్య నా పిల్లలు నా దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఏం చేస్తే పాపం, ఏం చేసింది అసలు? ప్రతిరోజు నిద్రపడుతుందన్నా? కనీసం తను తీరేమైనా తిండి తింటున్నానా? భార్య చెడ్డ అని చెప్పట్లా, మంచిదే. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నేను చెడ్డోడినే కాదంటలా. నేను తాగుపోతాను, తిరిగిపోతాను కాదంటలేదు. ఎంత తాగుపోతాడే సరే ఎంతమంది చేసుకోవట్లేదు, ఎంతమంది కాపురం చేసుకోవట్లేదు. ఇక్కడ నాతో పాటు పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? స్త్రీ వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో? మొగుడిని వదిలేసి అక్కడ ఉంటున్నారా? తిక్కల వదిలి ఉంది కాదంటలేదు. ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి సపరేట్గా ఉండొచ్చు కదా. అట్లా చూడకపోతే 10 మంది నిలబెట్టి అడగమని ఒప్పుకుంటాను నేను. కనీసం ఇట్లా చేయడం కరెక్టేనా? వాళ్ళ మీద అంత చెడ్డది ఏది లేదు. ఆ విధంగా చేస్తుంది. వాళ్ళకు కూడా కొడుకులు ఉన్నారుగా, వాళ్ళ కొడుకులు కూడా ఇట్లాగే చేస్తున్నారా? వాళ్ళ కొడుకుల చేత తిట్టించి, వాళ్ళ మేనత్త చేత తిట్టించి ఈ విధంగా చేసి, నేను అందుకే నా పిల్లలు నాకు చూడాలనిపిస్తుంది. కనీసం అక్కడ పోతే చంపుతారు అని కొంచెం, చంపితే చంపుతారు, లేకుండా చస్తాను. నా పిల్లలు నా భార్య కానీ ఏది కాదు. కన్న తల్లికేమో నోరు లేదు, ఆమె పని కూడా అయిపోయింది. కనీసం ఇట్లా చేస్తుందంటే ఏం చేయాలి ఇంకా నేను? చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. ఇది అందరికీ షేర్ చేయాల్సిందిగా, అందరితో మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను లాస్ట్ ఫైనల్ వీడియో, నా మనసులో ఉన్న మాటలు. ఎంత బాధపడుతున్నా అంటే అంత ఏడుస్తున్నాను. ఇక్కడ ఎంత బాధపడుతున్నాను, అంత నరకయాతం పడుతున్నాను. అదేంటే నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పంటున్నా. అదేంటే నువ్వు బతకంగా నువ్వు బతకలేవా అని చెప్పండి అంటారు. ఇంకా అందుకాడికి నీకు పెళ్ళిళ్ళు చేసుకునేది ఎందుకు?
కాపురం చేసేందుకు, పిల్లలు కనేందుకు. నేను ఇష్టపడాలని చేసుకున్నందుకు ఏది కావాలంటే అర్ధరాత్రి ఏది కావాలంటే అది తీసుకొచ్చేవాడిని నేను. ఏ టైం ఫోన్ చేసినా కూడా అవసరానికి అయితే అర్ధరాత్రికి ఫోన్ చేస్తారు, అవసరం తీరిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని మాట్లాడిస్తున్నారు. ఆ విధంగా చేసిన ఇది అందరికీ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడంటే చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను, దండం పెడుతున్నాను, కాళ్ళకి దండాలు పెడుతున్నాను. నేను నా భార్య పిల్లలు నా దగ్గరికి రావాలి. వాళ్ళ మేనత్త చేసిన పనికి నాకు ఎంతగా ఇది చేస్తున్నా అంటే అంతగా ఇది చేస్తున్నాను. నేను ఇది అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. బాయ్.